గడిచిన 5 ఏళ్లు నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులు తీరు మార్చుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టకు 15 రోజుల ముందే నీటిని విడుదల చేశామన్నారు. సాగర్ ఎడమ కాలువ జోన్ 3 పరిధిలో చెరువులు నింపాలని అధికారులను సూచించారు. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలు చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించారు. ఈ గతంలో నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో గండ్లు పడుతున్న అంశంపై మంత్రి నిమ్మల అధికారులను వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లుగా నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులు పద్ధతి మార్చుకోకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కృష్ణకు వరదలు రావడంతో నాగార్జున సాగర్ కుడి కాలువలు ఆయకట్టకు ఖరీఫ్ సీజన్ను ముందుగానే నీరు విడుదల చేసినట్టు వెల్లడించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ జోన్ 3లో వెంటనే చెరువులు నింపి తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నిర్వహణ కారణంగా చింతలపూడి ఎత్తిపోతల ఆగిపోయిందని మంత్రి తెలిపారు. వరదల సమయంలో 90 రోజుల పాటు 53 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలోని 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు, 26 లక్షల మందికి తాగునీరు అందుతుందని వెల్లడించారు. 2 జిల్లాల్లో 33 మండలాలు, 410 గ్రామాలు లబ్ధి పొందుతాయని తెలిపారు.